స్థానిక పట్టణంలోని జగజ్జనని నగర్లో ఇంటి ప్రధాన గేటు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని 20 తులాల బంగారం, ₹1,00,000 నగదును దొంగలు అపహరించారు. ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లగా దొంగలు చోరీ చేశారని బాధితురాలు లక్ష్మమ్మ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వదిలించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఒక మహిళ వాపోయింది. వివరాలకు వెళ్తే గురజాల పట్టణంలో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న బద్దెపూడి అబ్రహం జ్యోతిర్మయికి ప్రేమ వివాహం జరిగింది. అయితే తన భర్త కొద్ది కాలంగా తనను వేధిస్తూ గురజాల ఎల్ఐసి ఏజెంట్గా ఉన్న మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్నాడని ఆరోపించింది. గతంలో వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కానీ తనకి సరైన న్యాయం జరగలేదని ఆమె మీడియా ఎదుట వాపోయింది. ఇవ్వకుండా నన్ను ఇంట్లో నుంచి తిట్టుకుంటేశారు. నాకు ఎక్కడ న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒకటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నేను అడిగాను, సార్ నాకు న్యాయం చేయను అని అడుగుతుంటే నేను నీకు న్యాయం చేయను, నువ్వు కేసు కావాలని అడగాలి, కానీ నీ భర్త అడుగుతున్నాడు కాబట్టి కేసు కావాలని చేస్తున్నాము. ఇప్పుడు అతని కోసం చేస్తున్నాము, నువ్వు ఏదన్నా చేసుకొని నాకు ఇంటిమేషన్ అన్నది లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. అప్పటి నుంచి నా భర్త కనీసం మాట్లాడటానికి ఇది లేదు, నా పిల్లని చూపించట్లేదు. నా జీవితం ఏంటి? నేను నా భర్త నా పిల్లలు కావాలని కోరుకున్నా. అత్త వచ్చి కొడుతుంది, ఆడబిడ్డలు వచ్చి కొడతారు, మేము వచ్చి మా సంసారంలో వాళ్ళు వచ్చి పక్కన చేస్తామంటే ఎట్లా సార్? మాటలతోనూ చిత్రహింసలతోనూ ఎంతో ఇది చేశారు. డబ్బులు ఇంట్లో వాళ్ళకి కనిపించలేదని నేను తీశానని చెప్పి నన్ను ఎన్ని అనరాని మాట్లాడినారో నాకు తెలుసు. నేను అప్పటికి భరించాను. కొట్టి ఇంట్లో నుంచి నేను వెళ్ళను అన్నా కొట్టి ఇంట్లో నుంచి తరిమేశారు. ఎందుకు? నా కుటుంబం మొత్తం నేను నా కుటుంబాన్ని వదిలేసుకొని వచ్చాను. ఈయన్ని చేసుకున్న కుటుంబమే నా కుటుంబం అనుకుంటున్నా. మాది ప్రేమ వివాహం. మా ఆయన ఎల్ఐసి గురజాల ఆఫీస్లో పనిచేస్తున్నారు డీఓగా. 2017లో పెళ్లి చేసుకున్నాను. 2017 జూలైలో పెళ్లి చేసుకున్నాను. కుటుంబం